సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూక్యా సంజీవ్ నాయక్ తలపెట్టిన జూన్ 26 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ మాలోత్ సైదా నాయక్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. బంజారా సమాజాన్ని సంక్షేమాభివృద్ధికై, నిరుద్యోగుల సమస్యలకై జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేందుకు మనమందరం ఏకతాటికి రావాలని, బంజారా సమాజం మరొక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు బాలు నాయక్, బూక్యా పంతులు నాయక్, జగ్గు నాయక్, దర్వాత్ కోటేష్ నాయక్, గుగులోత్ రాము నాయక్, సైదా నాయక్, ఇస్లావత్ రవి నాయక్, రాజేష్ నాయక్, లావూరి శ్రీనివాస్ నాయక్, అజ్మీరా రాము నాయక్, భూక్యారామ్, అజ్మీరా సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కోదాడ బాలాజీనగర్ ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్ఛార్జి సైదా నాయక్ గారి ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షుడు సేవాలాల్ సేన బూక్యా సంజీవ్ నాయక్ గారి ఆదేశానుసారం ఈ నెల జూన్ 26వ తారీఖున చలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవనంలో ఈరోజు జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభను ప్రతి ఒక్క తండాల గిరిజన నాయకులు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా గిరిజన నాయకులను, విద్యార్థులను, మేధావులను, ఉద్యోగస్తులను పేరున ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. జై సేవాలాల్.